Hello Andarki, welcome to my channel. This is day 2 of Ganpati and let's go into the vlog. So నార్మల్గా మార్నింగ్ లేసేసి ఇలా బ్రేక్ఫాస్ట్ ఏదో చేసేసి టైం పాస్ చేస్తున్నాం సరదాగా మా బావతను అండ్ మై బ్రదర్ హూ కేమ్ ఫ్రమ్ లండన్ ఫర్ అ గణేష్ ఫెస్టివల్. సో లెట్స్ సి మనం సెకండ్ డే ఎలా చేసుకుంటున్నాము అనేసి. ఇందాక మీరు చూసినట్టు ఆరతి అయితే అయిపోయింది. సో ఇప్పుడు దేవునికి నైవేద్యం ఎక్కియడము. సో ఈ రోజు మా బాబాయ్ వాళ్ళు మమ్మీ వాళ్ళ ఇంటికి లంచ్ కోసం వచ్చినారు. నిన్న మేమందరం బాబాయ్ వాళ్ళ ఇంటికి డిన్నర్ కోసం వెళ్ళిండే. సో ఈ రోజు వాళ్ళు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినారు. దేవునికి నైవేద్యం ఎక్కియడంలో మమ్మీ పులిహోర, దద్దోజనం, ఆలు ఫ్రై, శనిగెలు, మిర్చి బజ్జీ అండ్ బూందీ లడ్డు. అంటే నార్మల్గా బూందీ లడ్డు ఇంట్లో చేస్తారు ఎవ్రీ టైం. బట్ ఈసారి మమ్మీకి యాక్చువల్లీ కుదరక బయట నుంచి తెప్పించి దేవునికి ఎక్కించినాము. బూందీ లడ్డు అనేది దేవునికి కంపల్సరీ ఎక్కియడము అనేది ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మమ్మీ సెకండ్ డే దేవుడు వెళ్ళే రోజు కంపల్సరీ ఇవన్నీ వంటలు చేసి దేవునికి నైవేద్యంలో పెడుతుంది. దాని తర్వాత నార్మల్గా ఇట్లనే అందరము కొంచెం కూర్చొని టైం పాస్ చేస్తున్నాం. చార్వి తన మాసీతో ఆడుకోవడంలో బిజీ ఉంది అండ్ మా సిస్టర్ అందరికీ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అందరు అది వినడంలో బిజీ ఉన్నారు అండ్ మమ్మీ అండ్ పిన్ని ఆర్ బిజీ ఇన్ కిచెన్. చూపించిన వీడియోలో మా చిన్న తమ్ముడు అండ్ మా హస్బెండ్ లేరు, వాళ్ళిద్దరు కొంచెం బిజీ ఉన్నారు. సో దే విల్ జాయిన్ అస్ ఇన్ ద ఈవినింగ్. అమ్మమ్మ మళ్ళీ హాయ్ చేయి. అమ్మమ్మ ఇక లంచ్ అయిపోయినాక టైం పాస్ అవుతా లేకుండే సో నార్మల్గా కూర్చొని అన్ని అక్కడిక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. సో నేను జైనీష్కి ఏం చెప్పినా అంటే వెళ్ళి అక్కడ స్టాండ్ పెట్టిరా, మనం టైం పాస్ చేస్తున్నదంతా అక్కడ రికార్డ్ అవుతుంది, అది తనకి చెప్తే చాలు. అది స్టాండ్ దగ్గరనే పోయి కావాలని ఆడుకుందామని అన్ని ట్రై చేస్తున్నాడు. అక్కడ నేను పట్టుకొని కూర్చున్నా బట్ తను ఎప్పుడు ఉరికిపోయి ఆ స్టాండ్ దగ్గర నేను టైం పాస్ చేయాలనేది ఉన్నది. వచ్చేసినాడు కదా, చెప్పినా కదా ఎందుకు తెలియదు. మంచి చారి వండుకుంది, టైం పాస్ చేద్దాము అని అనుకుంటే తను ఏది రికార్డ్ చేయనిస్తలేదు. సో ఇంత పార్ట్ కొంచెం బెటర్ అనిపించింది. సో ఇది నేను క్లిప్ ఇక్కడ వేసేసిన. అండ్ దాని తర్వాత మా వేరే కజిన్స్ కాల్ చేసినారు. సో వాళ్ళతో ఇంట్లో దేవుణ్ణి చూపించి అవన్నీ టైం పాస్ చేసుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా మంచి టైం అది కూడా స్పెండ్ అయింది. పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. అండ్ దాని తర్వాత అదే కాల్లో మా అత్త కూడా జాయిన్ అయ్యింది, మా డాడీ వాళ్ళ సిస్టర్. మంచి తనతో కూడా మాట్లాడి గణపతి సెలబ్రేషన్కి విషెస్ చెప్పుకున్నాము. దాని తర్వాత నైట్ దేవుడు విసర్జనం చెప్పినా కదా సాయంత్రంకి. సో దేవునికి వెళ్ళే ముందు మమ్మీ ఎవ్రీ ఇయర్ మోదకం చేస్తుంది. యాక్చువల్లీ నిన్న మేము నైట్ వెళ్ళినప్పుడు మమ్మీ పిన్ని వాళ్ళ ఇంట్లోకి రాలేదు దర్శనం చేసుకోనికి. సో మమ్మీ ఇప్పుడు ఫ్రీ ఉన్నా కదా అని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శనం చేసుకోనికి వెళ్ళింది. సో అప్పుడు లోపు నేను మా అక్క కలిసి అవి ప్రిపరేషన్స్ ఏముంటాయో అవి చేసేస్తున్నాం. సో వచ్చినాక హడావిడి ఉండదు, ఈవెన్ మమ్మీ కెన్ హ్యావ్ అ రెస్ట్ అనేసి. సో మేమంతా ప్రిపేర్ చేసేసుకున్నాం. అండ్ వీడు మళ్ళీ ఇందులో హెల్ప్ చేస్తా అని వచ్చి కూర్చున్నాడు. వాళ్ళ అక్కకి హెల్ప్ చేయమంటే తనైతే చేయలేదు, కానీ వీడు వచ్చి మంచిగా నువ్వు ఇట్లా చేసి మాసి నాకు సర్కిల్ లాగా నేను దాంట్లో ఇట్లా మంచి ఇంకా ప్రాపర్ షేప్ నేను ఇస్తా అనేసి నా పక్కనే కూర్చొని మొత్తం చేస్తా అనేసి కూర్చున్నాడు. అంతే, తను చాలా హెల్ప్ చేస్తున్నాడు ప్రాపర్ షేప్స్ రావడం చైనీస్ వల్ల. థ్యాంక్ యూ జయు. చార్వి లేచింది. సో నార్మల్గా నేను అక్కకి ఏం చెప్పిన అంటే నార్మల్ 21 ఎక్కిచ్చేద్దాము, దాని తర్వాత మిగతా అన్ని నైట్ వచ్చినాక ప్రిపేర్ చేసుకుందాం అనేసి నార్మల్గా 21 చేసేసి దేవునికి నైవేద్యం ఎక్కించినాము. సో ఇక్కడ నేను ఫ్రైడ్ మోదకం చేస్తున్నాము. సో ఫ్రై చేసేస్తున్నాను.
మోదక్స్ రెడీ అయిపోయాయి. దేవునికి నైవేద్యం పెట్టేసి ఆరతి ఇచ్చేసి, ఆరతి వీడియో అయితే లేదు. అండ్ దేవుని ముందు ఇట్లా కొంచెం డాన్స్ ఎవ్రీ ఇయర్ చేస్తాము మేము. సో యాజ్ యూజువల్ సేమ్ ఈసారి కూడా కొంచెం నార్మల్గా డాన్స్ చేసి దేవుని ఇంట్లో నుంచి విసర్జన కోసం వెళ్ళడము అని అట్లా మాది ఉంటుంది. సో ఇంట్లో చేస్తున్నాం, దట్స్ ఇట్. సో ఇప్పుడు మొత్తం విసర్జన చూద్దాం రండి. సో ఇప్పుడు మేము గణపతి విసర్జన కోసం వచ్చేసినాము. దిస్ ఇస్ అ వెరీ ఇమోషనల్ పార్ట్. ఎవ్రీ ఇయర్ దేవుని విసర్జన ముందు నాకైతే చాలా ఇమోషనల్ అనిపిస్తుంది. ఇంట్లో అందరికీ సేమ్ అనిపిస్తుంది, ఎందుకో తెలియదు. బట్ కనెక్షన్ విత్ అ గాడ్ అనేది అంటే ఉండొచ్చు మేబీ. చాలా అంటే చాలా ఇమోషనల్ అనిపిస్తుంది. అసలు ఏమో తెలియదు. ఇప్పుడు నేను చెప్పడం అంటే నేను ఇది రికార్డ్ చేస్తుంది తర్వాత. బట్ ఆ డే కోసం ఆలోచించి ఇప్పుడు మాట్లాడడంలో కూడా నాకు ఎమోషనల్ అనిపిస్తుంది. బట్ ఇంట్లో అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గణేష్ ఫెస్టివల్ అంటే చాలా చాలా ఇష్టపడతారు. ప్లస్ చాలా ఇష్టంగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇప్పుడు మేము ఇక్కడ చింతలకుంట సంథింగ్ అంటారు కదా, అక్కడ నిమజ్జనం కోసం వచ్చినాము. సో ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు అండ్ మేము ఇద్దరం వచ్చినాము, మమ్మీ వాళ్ళు అండ్ బాబాయ్ వాళ్ళు. సో ఇప్పుడు మేము నిమజ్జనం కోసం అంతా రెడీ చేసుకుంటున్నాము. సో ఇక్కడైతే 1.5 day నార్మల్గా హైదరాబాద్లో ఎక్కువ చెయ్యరు కదా. సో మాకు ఫుల్ ఓపెన్ ప్లేస్ అంటే ఫుల్ ఖాళీగా ఓన్లీ లాస్ట్కి వెళ్ళినాం కదా అని ఓన్లీ మా ఇద్దరు గణేషుల్లే ఉండే, ఇంకా ఎవరిది లేకుండే. సో ఫుల్ ఆరతి చేసిన నేనైతే. లాస్ట్ ఆరతి కదా, ఫుల్ మంచిగా ఉండాలి, అందరికీ వాయిస్ వినిపించాలి అనేసి ఫుల్ గట్టిగా చేసినాము ఆరతి అయితే. ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ ముంబైలో లేకుండా ఇక్కడ చేసినాము. ప్లస్ ఎంత క్రౌడ్ లేదు, ఏం లేదు, మంచిగా గణేషుని నిమజ్జనం చేసిన ఫీల్ ఉండే, చాలా మంచిగా అనిపించింది.
విసర్జన అయితే చాలా మంచిగా అయింది. గణేశుడు వచ్చిండు అండ్ గణేష్ వెళ్ళిపోయిండు గూడా. ఇప్పుడు నాకైతే మళ్ళీ గణేష్ ఫెస్టివల్ ఎప్పుడొస్తదో అని వెయిటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో, ఇప్పుడైతే మేము ఇంటికెళ్ళిపోతున్నాము. కాకపోతే అక్కడ మనం ప్రసాదం తీసుకొస్తాం గదా ఇంట్లో. అక్కడ వేరే వాళ్ళకి పంచి మనం కొంచెం తినేసి ఇంట్లోకి వెళ్ళాలి. దాని తర్వాత ఈరోజు మా బాబాయ్ బర్త్‌డే. 8 సెప్టెంబర్‌కి బాబాయ్ బర్త్‌డే ఉండే. సో, బాబాయ్ వాళ్ళు ఇంట్లో ఇన్వైట్ చేసినాం. బట్ మేమేం చెప్పినామంటే మేము ఇంట్లో వెళ్లి ఆరతి చేసి మళ్ళీ వస్తాం. యాక్చువల్లీ ముంబైలో గణపతి నిమజ్జనం అయినంక కొంచెం మట్టి ఇస్తారు. సో, ఆ మట్టి మనం ఇంట్లోకి తీసుకెళ్ళేసి ఆరతి చేయాలి అని ఉంటది. బట్ ఇక్కడ అట్లా ఇవ్వలేదు. బట్ మమ్మీ ఏమన్నదంటే ఎవ్రీ ఇయర్ మనం రూల్ ఫాలో అయితాం గదా! సో, ఈ ఇయర్ గూడా ఫాలో అయ్యిదాము అనేసి చెప్పింది. సో, మేము అక్కడి నుంచి ఇంటికెళ్ళి బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్ళాం. ఆ క్లిప్ అయితే నా దగ్గర లేదు. దాని తర్వాత మేము అంటే 5, 6 డేస్ అయినంక మేబీ అట్లా ఖైరతాబాద్‌కి వెళ్ళినాము. సో, ఆ క్లిప్ గూడా గణేష్ ఫెస్టివల్ వ్లాగే గదా! అని ఆ క్లిప్ గూడా నేను యాడ్ చేస్తున్నాను అంతే. సో, మేమింకా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం ఎళ్ళినాము. మంచిగా దర్శనం అయితే ఇగ బాబాయ్‌కి తెలిసిన వాళ్ళున్నారని వీఐపీ దర్శనం అయిపోయింది. ఫుల్ దగ్గర నుంచి. చాలా మంచిగా అయింది దర్శనం గూడా. సో, హియర్ ఈస్ ఖైరతాబాద్ గణేష్. సో, మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. సో, నా గణేష్ ఫెస్టివల్ అయితే చాలా మంచిగా జరిగింది. మీ అందరి గణేష్ ఫెస్టివల్ ఎలా జరిగింది? అండ్ ఇక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. ఖైరతాబాద్‌లో మేము క్లిక్ చేసినయి. థాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.